డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన కలిసామండి. ఆయన కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే కనుక ఇవ్వండి అమ్మా అని చెప్పారండి. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఏలూరులోని లీలా అనే మహిళ. చిన్న పరిశ్రమగా మొదలైన జూట్ బ్యాగ్ తయారీ కేంద్రం ఇవాళ ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలిచారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఖాళీ సమయంలో నేర్చుకున్న విద్య ఇప్పుడు ఆమెను చిరు వ్యాపారవేత్తగా మార్చింది. వేడుక ఏదైనా ఆర్డర్ ఇస్తే చాలు, కావాల్సిన డిజైన్లతో జనపనార సంచులు చకచకా కుట్టేస్తారు. ఓవైపు పర్యావరణ ప్రదక్షిణకు కృషి చేస్తూనే ఏడాది పొడవునా 30 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు లీలా. ఏలూరులోని తంగలముడిలో ఉంటారు. పెళ్లైన కొత్తలో టీచర్గా పనిచేసిన లీలా ఇంట్లో చిన్న చిన్న జూట్ బ్యాగ్లను చేసేవారట. లీలా గర్భవతిగా ఉన్న సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండలేక డిఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన జనపనార సంచుల తయారీలో శిక్షణ తీసుకున్నారు. 2009లో స్వయం సహాయక సభ్యురాలిగా చేరి 30,000 రుణంతో చిన్నపాటి యూనిట్ నెలకొల్పారు. ఇలా నలుగురితో ప్రారంభమైన జూట్ బ్యాగ్ తయారీ యూనిట్ క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం 30 మంది ఉద్యోగులతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇక్కడ యూనిట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ జూట్ బ్యాగ్స్ కుడతా ఉంటాము. జూట్ బ్యాగ్స్ కటింగు, స్టిచ్చింగు మొత్తం అన్నీ మేమే చేస్తామండి. ప్రింటింగు, ఏదన్నా ఫంక్షన్స్కి వస్తే ఫంక్షన్స్కి ఎలాంటి బ్యాగ్ అయితే సెట్ అవుతుందో ఆ రకంగా ఇక్కడ డిజైన్ అవన్నీ చేస్తూ ఉంటారు. వచ్చిన కస్టమర్స్ కూడా మా బ్యాగ్స్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. మా మేడం గారు కూడా బాగా వాళ్ళతో క్లోజ్గా ఉండి వాళ్ళకి ఏం కావాలి అన్నది ఈవిడే తెలుసుకుని చేస్తారు. మా అందరికీ కూడా మా మేడం గారు వల్ల మేము ఎక్కడ ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకునేవాళ్ళం, ఏదో మామూలుగా చిన్నగా. మా మేడం గారి ద్వారాగా ఇక్కడ వరకు వచ్చి మేము అందరం కలిసి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము. మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తానని అడుగుతున్నారు అందరూ. కాకపోతే మాది ఇక్కడ ప్లాంట్ చిన్నదైపోయి వాళ్ళందరినీ పెట్టుకోవడం మాకు అవ్వట్లేదు. మా మేడం గారికి మీరు కొంచెం ప్రభుత్వం ద్వారాగా ఏమన్నా సపోర్టు చేయగలిగితే మాలాంటి వాళ్ళు ఇంకా 300 మందిని పెట్టాలి, పెద్ద ఇండస్ట్రీ లాగా చేయాలి అన్నది మా మేడం గారి కళ, కోరిక. మేము ఇక్కడే ట్రైనింగ్ ఇక్కడే తీసుకున్నామండి. ట్రైనింగ్ 2-3 నెలలు తీసుకున్నాము. తర్వాత కాడి నుంచి వర్క్ స్టార్ట్ చేసాము. మొత్తం అన్ని బ్యాగులు కుడతామండి. పెన్సిల్ పౌచ్లు కాడి నుంచి ల్యాప్టాప్ బ్యాగ్స్ దాకా ప్రతి మోడలు, మాకు రాని మోడల్ అయినా సరే వాళ్ళు తీసుకొచ్చి మాకు ఈ మోడల్ కావాలి అంటే దాన్ని మేము కుట్టేయగలము. కటింగ్ ఇక్కడే చేసి మేమే కుట్టగలం, అన్నీ మేమే చేస్తాము. పర్వాలేదండి, మేము ఇక్కడ చానాల మట్టి వర్క్ చేస్తున్నాము. మాకు పిల్లల్ని చదివించుకుంటున్నాము. బయటికి వెళ్ళాలన్నా వేరే పనులు చేయాలన్నా సరే ఆ పనుల కంటే మాకు ఇది జూటు చేస్తున్నాము. ప్లాస్టిక్ని నివారించి ఇది జూటు అనేది అందరికీ మంచిది. ఈ వర్క్ చేయడం మాకు చాలా ఆనందకరంగా, మంచిగా. ఏం పని చేస్తున్నారు అని అంటే జూట్ బ్యాగ్స్ కుడతాము. కోల్కతా నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకుని రోజుకో 800 సంచులు తయారు చేస్తున్నారు. వినియోగదారుల అభిరుచిని బట్టి బ్యాగ్లను తయారు చేస్తున్నారు. దీంతో అనతి కాలంలోనే జూట్ బ్యాగ్లకు ఆదరణ పెరిగింది. వివాహాది శుభకార్యాల నుంచి కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, నగల దుకాణాలు ఇలా ఎవరికి నచ్చిన విధంగా కోరిన డిజైన్తో బ్యాగులు అందించి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవలి ఉప ముఖ్యమంత్రి పవన్ ఆధ్వర్యంలో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి సమావేశానికి సైతం ల్యాప్టాప్ తరహాలో సంచులు అందించారు. ప్రభుత్వం సహకరిస్తే ఓ పరిశ్రమను స్థాపించి 3,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తానంటున్నారు లీలా. నేను నా సాయిశ్రీ జూట్ ప్రొడక్ట్స్ 2009లో స్టార్ట్ చేశానండి నేను. అయితే నా దగ్గర ఇప్పుడు ఒకప్పుడు ఒక 6 మెంబర్స్తో స్టార్ట్ చేశాను. అలా ఇప్పుడు మేము ఒక 30 మెంబర్స్ అయ్యామండి లేడీసు. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుండి ఫస్ట్లో మాకు కొంచెం సపోర్ట్ దొరికింది. దాంతో కొన్ని మిషన్లు కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో మేము అంటే కస్టమర్లకి నచ్చిన విధంగా జూట్ బ్యాగ్స్ తయారు చేయడం జరిగింది. వాళ్ళకంటే ఒక నచ్చిన సైజులో, నచ్చిన కలర్లో ప్రింటింగ్ వేసి వాళ్ళకి ఎలా కావాలో అలాగా వాళ్ళ పెళ్ళిళ్ళకి, మ్యారేజెస్కి గిఫ్ట్లు కూడా తయారు చేసేవాళ్ళం అండి. ఇప్పుడు క్రమంగా మాకు గవర్నమెంట్ ఆఫీస్ నుండి అంటే జిల్లా కోర్టు నుండి ఇలా కలెక్టరేట్ నుండి కూడా మాకు బ్యాగ్స్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి.
అది వెళ్ళాం, అదే మేము డిఐసికి ఇలాగా వెళ్ళామండి. వెళ్తే అదేమైందంటే ఇంకా మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఉంది ఇది అని చెప్పారండి. ఇంకా ఇప్పుడైతే స్టాండ్ బైలో ఉన్నామండి. ఆ ప్రాజెక్ట్ రెడీ చేసుకొని మేము డిఏసికి అప్లై చేయాలండి. ఇది గవర్నమెంట్ సపోర్ట్ అయితే మాకు అందటం లేదు. మొన్న ఈ మధ్య పొల్యూషన్ డిపార్ట్మెంట్లోనూ మేము బ్యాక్స్ చేసామండి. వాళ్ళకి ఇప్పటికే 3 ఇయర్స్ నుండి చేస్తున్నాము. అక్కడికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన కలిసామండి. ఆయన కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే కనుక ఇవ్వండి అమ్మా అని చెప్పారండి. వాళ్ళకి ఇప్పుడు మేము కొత్తగా ప్రాజెక్ట్ రెడీ చేసుకొని 300 మందికి లేడీస్కి సరిపడా వర్క్ కోసం మేము ప్లాంట్ పెట్టుకోవడానికి అవసరమయ్యే ప్రాజెక్ట్ రెడీ చేసి తీసుకెళ్ళాలనుకుంటున్నామండి. ఇది ఏమైనా సరే మాకు గవర్నమెంట్ సపోర్టు తప్పకుండా కావాలండి. అది మాకు గవర్నమెంట్ నుండి సహాయ సహకారాలు అందితే మేము ఇంకా కొంచెం డెవలప్ అవుతామండి. జూట్ బ్యాగ్ తయారీ యూనిట్లో మహిళలకు ఏడాది పొడవునా చేతి నిండా పని దొరుకుతుంది. ఆర్థిక స్వావలంబనతో కుటుంబానికి అండగా ఉంటున్నామని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద జూట్ బ్యాగ్లను ప్రోత్సహిస్తే ప్లాస్టిక్ నిర్మూలించేందుకు తోడ్పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా పలువురికి ఉపాధి లభిస్తుందని, వీటి ద్వారా ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు చేయవచ్చని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి నేను 11 ఇయర్స్ అవుతుందండి. నేను మామూలుగా ఇంట్లో టైలరింగ్ చేసుకునేదాన్ని, కానీ ఇక్కడ ఇట్లా ఇండస్ట్రీ ఉందని చెప్పేసి ఇక్కడ నాకు తెలిసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నేను ఇందులోనే వర్క్ చేస్తున్నాను. నాకైతే ఫ్యామిలీ పరంగా దేనికైనా ఉపయోగకరంగా ఉందండి. కానీ మొత్తం నేను వచ్చేటప్పటికి 4 మెంబర్స్ ఉండేవారండి. తర్వాత ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా ఇది కూడా చాలా పెద్దగా అవ్వాలని నా కోరిక అండి. మాలాగే ఇంకొక 300 మంది లేడీసు ఉపాధి కలిగితే ఫ్యామిలీస్కి అందరికీ తోడ్పడుద్దని నా ఆలోచన. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన కలిసామండి. ఆయన కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే కనుక ఇవ్వండి అమ్మా అని చెప్పారండి.